అరే విష్ణు, నీకెన్నిసార్లు చెప్పాను రా స్పూన్లు పెట్టేయొద్దని. నీకు స్పూన్ పెట్టడం దండగరా. రేపటి నుంచి చేత్తోనే తిను. ఎక్కడ పడిపోతుందో తెలియట్లేదమ్మా. చదువుకా. వీడికి ప్రతిసారి అలవాటు అయిపోతుంది. ఏరా శివ, ఇంత లేట్గా వచ్చా? ఆ విష్ణు గారు స్పూన్ పడేసి వస్తే ఏరుకుని వస్తున్నా. వీడు ఎక్కడ పడేస్తున్నాడు రా? స్పూన్ పడిన సౌండ్ వచ్చినా వినిపించినట్టు వచ్చేస్తున్నాడే. ఇందుకమ్మా బయటికి రమ్మన్నావు. ఇప్పుడు నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందో లేదో చెప్పరా? వినిపిస్తుందమ్మా. విష్ణు విష్ణు అన్నావు. శివ. మళ్ళీ విష్ణు అన్నావు కదా. నేను విష్ణు అనలేదురా, శివ అన్నాను. నోట్లో మాట్లాడుకుంటే ఏమైనా పడుద్దే? గట్టిగా చెప్పు. మా విష్ణుకి ఏమైంది సార్? మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక స్పూన్ పడినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది? చిన్నది. అదే ఒక గరిటె పడితే పెద్దది. ఆ స్పూన్ సౌండ్ మీ అబ్బాయి వినలేడు. అంటే మెల్లగా మాట్లాడేవి విష్ణు వినలేడు. దీనికి పరిష్కారం ఏమీ లేదా సార్? వయసు పెరిగే కొద్దీ తగ్గిపోవచ్చమ్మా, లేదా పూర్తిగా చెవుడైనా వచ్చేవచ్చు.